హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్లు తీర్పిచ్చింది. ఓజీ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. ఎస్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రానికి మరో అనూహ్య షాకు తెలంగాణ హైకోర్టులో తగిలిందని చెప్పుకోవచ్చు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ధర పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం రివ్యూ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలని అమలు చేస్తూ డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయంటూ స్పష్టం చేసింది. టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు అయితే తెలిపింది. మరోవైపు ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే 154 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అయితే ఓజీ విడుదల నేపథ్యంలో ముందు రోజే టికెట్ల రేట్లు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇరు వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం ఓజీ సినిమా చిత్ర బృందానికి అయితే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు అయితే ప్రకటించింది. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. ఇంకోటి మీరు చెప్పిన పాయింట్కి వస్తే సినిమా టికెట్ రేట్లు అసలు ఎందుకు పెంచాలి సార్? నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీరు సినిమాలు తీశారు, మీ సినిమాలకి రేట్లు పెరిగినాయి, ఎందుకు పెంచాలి? ఒకరిని చూసి ఇంకొకరు సినిమాలు మిమ్మల్ని తీయమని ఆడియన్స్ అడగట్లేదు. మీరే సినిమాలు తీస్తున్నారు, మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లు పెంచేసుకుంటున్నారు. సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాకు ఎంత బడ్జెట్ అయింది, సినిమా టికెట్ రేట్లు పెంచమని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు. గవర్నమెంట్లు పెంచకపోతే వాళ్ళని నిందిస్తారు. అల్టిమేట్గా చివరికి సఫర్ అయ్యేది ఎవరు? ఆడియనేగా. ఒక్కో సినిమాకి టికెట్ రేట్లు 100 రూపీస్ ఎక్స్ట్రా అని 150 అండి. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ పరిస్థితిలో ఉంది అంటున్నా. ఒకటి కాదు, ఇవన్నీ మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. మార్చుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకో 2 ఇయర్స్లో మ్యాక్సిమం థియేటర్స్ క్లోజ్ అయిపోతాయి. మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లో మిగిలినప్పుడు టికెట్ రేటు 200, 250, 300. అంటే ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కట్ అయిపోతాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రారు థియేటర్కి. అంటే ఇక ఓన్లీ ఎఫర్ట్ చేసేవాళ్ళు, పర్వాలేదురా ఈ సినిమాకు ఫ్యామిలీ అంత వెళ్తే ఒక 1500, 2000 ఖర్చు చేసేవాళ్ళు సినిమా థియేటర్కి వస్తారు. సార్, సింగిల్ థియేటర్స్ బంద్ అయిపోతాయి అంటున్నారు కదా. ఇలా బంద్ అయిపోవటంలో లీజుదారుల ప్రమేయం ఎంత? లీజుదారుతో ప్రమేయము ఇప్పుడు అటు లీజు తీసుకున్నాడు కాబట్టి ఓపెన్ అయి ఉందండి. చాలామంది ఆలోచించట్లేదు, ఓనర్ ఎందుకు లీజు ఇస్తాడు? ఒకటి, ఆయనకు వర్కౌట్ అవ్వకపోతే. 2, ఆయనని కార్నర్ చేస్తే కదా. ఒక సెంటర్లో 4 థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్లో సినిమా పడుతుంది అనుకో, 4వ వాడికి పడట్లేదు అనుకో, ఎందుకురా బాబు ఇది ఎవరికొకరికి ఇచ్చేద్దామని ఇచ్చేస్తారు. సో ఫస్ట్ అంత ప్రాపర్టీ మీద వాళ్ళకి వర్కౌట్ అవుతే ఎందుకు ఇస్తారు వాళ్ళు?